నమస్తే, వెల్కమ్ టు వ్యూ పాయింట్. భారతదేశం బ్రోకర్ కంట్రీ కాదు. ఈ మాట అన్నది ఎవరో తెలుసా? భారత విదేశాంగ మంత్రి జయశంకర్ గారు మాట్లాడారు. తాజాగా ఆల్ పార్టీ మీటింగ్ జరిగింది. ఈ ఆల్ పార్టీ మీటింగ్లో ప్రతిపక్ష పార్టీలకు చెందినటువంటి సభ్యులు అడిగినటువంటి ప్రశ్నలకు సమాధానంగా జయశంకర్ గారు చెప్పినటువంటి మాట వినడానికి చాలా కటువుగా ఉంది, కానీ ఇది వాస్తవం. ఎందుకంటే ఏ కాంటెక్స్ట్లో మాట్లాడారు జయశంకర్ గారు అంటే, పాకిస్తాన్ మధ్యవర్తిత్వం వహించడానికి ముందుకు వచ్చింది. ఏది? ఇరాన్కి, అమెరికాకి, ఇజ్రాయెల్కి మధ్య యుద్ధాన్ని ఆపడానికి ఇస్లామాబాద్ వేదికగా శాంతి చర్చలు జరిగితే దాన్ని మేము స్వాగతిస్తామని చెప్పి పాకిస్తాన్ అంటే షహబాజ్ షరీఫ్ ఒక ట్వీట్ చేశాడు. ఆ ట్వీట్ను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రీట్వీట్ చేశాడు. ఎలాంటి అదనపు టెక్స్ట్ ఏం లేదు, జస్ట్ అతను చేసినటువంటి పోస్ట్ను మాత్రం జస్ట్ షేర్ చేశాడు అంతే. దానికి తన అభిప్రాయం ఏమీ చెప్పలేదు. బహుశా ట్రంపే అతని చేత పోస్టు పెట్టించి కూడా ఉండవచ్చు. ఈ ఉదంతాన్ని ఆసరాగా చేసుకొని మన దేశంలోని ప్రతిపక్షాలు, పర్టికులర్గా కాంగ్రెస్ పార్టీ ఏమంటుందంటే, అదిగో చూడండి పాకిస్తాన్ మధ్యవర్తిత్వం వహిస్తోంది, అసలు పాకిస్తాన్ కెపాసిటీ ఎంత, మరి మనమేం చేస్తున్నాం, మనం భారత్ దౌత్యపరంగా ఫెయిల్ అయిపోయింది, విఫలమైందంటూ పెద్ద ఎత్తున గగ్గోలు పెట్టేటువంటి ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేసింది. మిగిలిన కొన్ని పార్టీలు కూడా చేశాయి. దీనికి సమాధానంగా జయశంకర్ గారు ఇచ్చినటువంటి సమాధానం ఏంటంటే, భారత్ ఈజ్ నాట్ ఎ బ్రోకర్. మనం మధ్యవర్తిత్వం చేయడం మన పని కాదు. ఇట్స్ నాట్ అవర్ బిజినెస్, ఇట్స్ నన్ ఆఫ్ అవర్ బిజినెస్ అని చెప్పి జయశంకర్ గారు చాలా ఘాటుగా చెప్పారు. ఇది ఒకే దెబ్బకు రెండు పెట్టెలు అన్నట్టుగా, ఒకటి పాకిస్తాన్కి తగులుతుంది దెబ్బ, రెండు మన దేశంలో ఉన్నటువంటి ప్రతిపక్షాలకు కూడా ఒక చెంప దెబ్బ లాంటి సమాధానం. పాకిస్తాన్ చాలా ఉత్సాహపడుతోంది. సరే, చివరికి జరిగింది ఏంటి అంటే, రీసెంట్గా అంటే ఈ రోజున అమెరికా వైట్ హౌస్ ప్రకటించింది, పాకిస్తాన్లో జరుగుతాయి చర్చలు అనేది, శాంతి చర్చలు జరుగుతాయి అనేది కేవలం ఊహాగానాలు మాత్రమే, అందులో ఏం వాస్తవం లేదని చెప్పి వైట్ హౌస్ తేల్చి చెప్పేసింది. అయిపోయింది కదా స్టోరీ, కీలకతం. అయితే డొనాల్డ్ ట్రంప్ ఏంటంటే ఊరికే చీకట్లో ఒక రాయి విసిరాడు. పాకిస్తాన్ వేదికగా జరిగితే ఎలా ఉంటుంది, అమెరికాకు ఎప్పుడు కూడా ఒక బంట్రోత్ కావాలి, తన మాట జీ హుజూర్ అనేటువంటి ఒక వాడు కావాలి. భారత్లో చర్చలు జరగడానికి అలాంటి ఆస్కారం ఉండదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మధ్యవర్తిత్వం వహించడానికి భారత్ ఆసక్తి కూడా చూపించదు. దానికి 3-4 కారణాలు ఉన్నాయి. మనం ఎందుకు చేయకూడదు మధ్యవర్తిత్వం అంటే, ఇట్ ఈస్ నన్ ఆఫ్ అవర్ బిజినెస్. రెండోది, ఎవరి తరపున మనకు డీల్స్ చేసేటువంటి దేశం కాదు భారత్. మనకంటూ ఒక ఇండిపెండెంట్ ఫారెన్ పాలసీ ఉన్నది. మన దేశానికి ఏది అవసరమో అదే మనం చేస్తాం, అలాంటి నిర్ణయాలే మనం తీసుకుంటాం. మన దేశ ప్రజలకు ఏది మేలు చేస్తే అలాంటి నిర్ణయాలు మాత్రమే మనం తీసుకుంటాం. సైడ్స్ తీసుకోవాల్సినటువంటి అవసరం లేదు. అటు అమెరికాతో మనకు డీల్స్ ఉన్నాయి, ఇటు రష్యాతో మనకు డీల్స్ ఉన్నాయి, ఇంకో పక్క ఇజ్రాయెల్తో చాలా సన్నిహిత సంబంధాలు ఎప్పటి నుంచో ఉన్నాయి. వీటన్నిటి నేపథ్యంలో ఇరాన్తో కూడా మనం అత్యంత సన్నిహిత సంబంధాలని మెయింటైన్ చేస్తున్నాం. ఈరోజే ఒక స్టేట్మెంట్ వచ్చింది, మా ఫ్రెండ్లీ నేషన్స్ 5 దేశాలు రష్యా, చైనా, ఇరాక్, పాకిస్తాన్, భారత్. సో మన పేరు కూడా ఉంది. ఈ దేశాలకు చెందినటువంటి షిప్పులు హర్మూజ్ జలసంధి గుండా వెళ్ళడానికి ఎలాంటి అభ్యంతరం లేదు, నిరభ్యంతరంగా మీరు తీసుకెళ్ళవచ్చు అని చెప్పింది. ఇది డిప్లొమాటిక్ విక్టరీ కాదా? ఇప్పుడు ఏదో ఒక సైడ్ తీసుకునేటువంటి పరిస్థితి వస్తే అప్పుడు ఏమవుతుంది, పొలిటికల్గా రిస్క్ అవుతుంది. ఎవరో ఒకరికి శత్రువుగా భారత్ మిగిలిపోవాల్సి వస్తుంది. అలాంటి అవసరం మనకు అవసరం లేదు. ఎప్పుడు కూడా మనం మధ్య మార్గాన్ని అవలంబిస్తున్నాం. బ్యాలెన్స్డ్ అప్రోచ్ అంటారు. ఒక పవర్ సెంటర్ లాగా మనం వ్యవహరిస్తున్నాం తప్పితే సైడ్స్ తీసుకోవాల్సినటువంటి అవసరం కానీ, బ్రోకరిజం అంటే మధ్యవర్తిత్వం చేయాల్సినటువంటి అవసరం కానీ లేదు. పాకిస్తాన్కు ఉంది కావచ్చు, దీన్ని ఏదో ఎన్కాష్ చేసుకునేటువంటి ప్రయత్నం పాకిస్తాన్ చేసింది, బట్ అది బెడిసి కొట్టింది, ఫెయిల్ అయింది. ఇరాన్ అసలు ఒప్పుకునేటువంటి ప్రసక్తి కూడా లేదు. తర్వాత ఈరోజు ప్రపంచంలో పరిస్థితి ఎలా ఉంది, 2 వర్గాలుగా విడిపోయింది. బిగ్ ప్లేయర్స్, ఒకటి రష్యా, చైనా ఒకవైపు, ఇంకోటి అమెరికా. ఈ 2 పెద్ద బ్లాకులు. ఈ 2 బ్లాకుల్లో మనం ఎక్కడున్నామంటే, మనం ఏ కూటమిలోనూ లేవు, నిజానికి మధ్య మార్గంగా ఉన్నాం. ఎందుకంటే అమెరికాతో మనకు వ్యూహాత్మకమైనటువంటి భాగస్వామ్యం ఉంది. ఈ మధ్యనే ఒక ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్కి సంబంధించి ఫ్రేమ్వర్క్ కూడా కుదిరింది. అది ఇంకా చర్చలు జరుగుతూ ఉన్నాయి. రష్యాతో రక్షణ ఒప్పందాలు ఎప్పటి నుంచో ఉన్నాయి. ఇక మిడిల్ ఈస్ట్ కంట్రీస్తో కూడా మనకి ఈ ఫ్యూయల్కి సంబంధించి ఒప్పందాలు ఉన్నాయి. అటు ఇరాన్తో డీల్ చేస్తున్నాం. సో ఏ బ్లాక్లోనూ ఏ బకెట్లో కూడా భారత్ లేదు. మనకు ఒక ఇండిపెండెంట్ ఫారెన్ పాలసీ ఉంది. దానికి అనుగుణంగానే మనం నిర్ణయాలు తీసుకుంటాం. ఒకడు శత్రువు, ఒకడు మిత్రుడు కాదు. ఒకటే చెప్తాం, యుద్ధాలు ఎవరికి మంచి చేయదు, ఏ దేశానికి మంచి చేయదు. మనం చెప్పుకోవచ్చు, మేము గెలిచాం, వాళ్ళు ఓడారని చెప్పుకోవచ్చు. కానీ అల్టిమేట్గా ఎండ్ ఆఫ్ ద డే యుద్ధం అంతా ముగిసిన తర్వాత చూసుకుంటే ఏం మిగులుతుంది? బూడిద. వేల సంఖ్యలో ప్రజలు చనిపోతారు,
సైనికులు చనిపోతారు. ఆ యొక్క ప్రభావం కొన్ని సంవత్సరాల పాటు ఉంటుంది. ఇన్ కేస్ మేజర్ బాంబింగ్స్ కనుక జరిగితే, ఇప్పుడు ఇరాన్కు జరిగినటువంటి నష్టం నుంచి కోలుకోవడానికి కొన్ని సంవత్సరాలు పడుతుంది. ఈవెన్ అమెరికాకు జరిగినటువంటి నష్టం కూడా కొన్ని సంవత్సరాలు పట్టకపోవచ్చు, కానీ రెప్యుటేషన్ అమెరికా విషయంలో జరిగిందంటే రెప్యుటేషన్ పోయింది. అంతర్జాతీయంగా పరువు పోగొట్టుకుంది అమెరికా తన యొక్క పిచ్చి నిర్ణయాల వలన. ఇజ్రాయెల్ ట్రాప్లో పడి అమెరికా ఇలాంటి నిర్ణయం ఒక లూప్లో తిరుగుతోంది. ప్రతిపక్షానికి ఇచ్చినటువంటి సందేశం కూడా ఏంటంటే, మన విదేశాంగ విధానం మనకంటూ ఒకటి ఉంది, దీంట్లో అంతర్గత రాజకీయాలు చేయకూడదు, చేస్తే పద్ధతిగా ఉండదని చెప్పి సున్నితంగా ప్రతిపక్షాలకు కూడా ఒక చెంపదెబ్బ లాంటి సమాధానం చెప్పారు జయశంకర్ గారు. ఎందుకంటే ఇప్పుడిప్పుడే గ్లోబల్ పవర్గా భారత్ ఎదుగుతుంది. ఇలాంటి నేపథ్యంలో మనము సైడ్స్ తీసుకోవడం, ఏదో ఒక బకెట్లో ఆ వర్గంలోనో లేకపోతే ఈ వర్గంలోనో ఉండాల్సినటువంటి అవసరం లేదు. కాబట్టి మనం బ్యాలెన్స్డ్ అప్రోచే మధ్య మార్గమే మనకి అనుసరణీయం అని చెప్పి జయశంకర్ గారు చెప్పారు. తర్వాత ఇంకో ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, ఎవరో ఆడుతున్నటువంటి ఆటలో మనం పావులుగా మిగలకూడదు. ఆట మనం ఆడాలి, మనం డిక్టేట్ చేయాలి, అప్పర్ హ్యాండ్ మనది ఉండాలి. అంతే తప్ప అమెరికా వాడు ఆట ఆడతాడు, వాడు వ్యూహంలో మనం పప్పెట్స్ లాగా మిగిలిపోకూడదు. అలాగే ఇటువైపు కూడా అంతే, ఇరాన్ వ్యూహంలో మనం పప్పెట్ కావాల్సినటువంటి అవసరం లేదు. మన ఇంట్రెస్ట్లను మనం కాపాడుకోవాలి, మన దేశానికి ఏం కావాలో చూసుకోవాలి, మన దేశ ప్రజలకు ఏం కావాలో అది మాత్రమే చేయాలి. దానికి అనుగుణంగానే నిర్ణయాలు తీసుకుంటాం. ఇది మన ఫారెన్ పాలసీ. భారత్ మధ్యవర్తిత్వం వహిస్తే ఏం జరుగుతుంది, అవుట్కమ్ ఏంటి? చాలామంది అనొచ్చు, మనకు పేరు వస్తుంది కదా, యుద్ధాన్ని ఆపేమైనటువంటి ఒక పేరు వస్తుంది కదని చెప్పి. గతంలో ఆ ప్రయత్నం జరిగింది. ఒమన్ వేదికగా 3 సార్లు పీస్ టాక్స్ జరిగాయి. 3 సార్లు 26వ తారీఖున, అంటే ఈ దాడి జరగడానికి, యుద్ధం ప్రారంభం కావడానికి 2 రోజుల ముందు, ఫిబ్రవరి 26వ తారీఖున పీస్ టాక్స్ తర్వాత అటు ఒమన్ నుంచి వచ్చినటువంటి అబ్బాస్ అరాక్చి కానీ, ఇరాన్ నుంచి వచ్చినటువంటి అబ్బాస్ అరాక్చి కానీ, ఒమన్ నుంచి వచ్చినటువంటి ప్రతినిధులు కానీ చెప్పింది ఏంటి, పీస్ టాక్స్ చాలా ఫలప్రదంగా జరుగుతున్నాయి, చాలా ప్రోగ్రెసివ్గా సీరియస్గా జరుగుతున్నాయి, పట్టు విడుపు ధోరణిలో జరుగుతుంది, ఫలితం వస్తుంది. ఇంకా డీల్ జరగలేదు కానీ ఫలితం త్వరలోనే ఒక డీల్ కుదరవచ్చు అనేటువంటి దాని సారాంశం. ఒకవైపు చర్చలు జరుగుతున్నాయి, ఒమన్ ఏదో ప్రయత్నం చేస్తోంది, వెంటనే వితిన్ 2 డేస్లో నువ్వు దాడులు చేసావు, అలీ ఖమీనీని ఏకంగా చంపేశారు. అంటే ఇది ప్రీ ప్లాన్డ్ కాదా? వాళ్ళు ఎప్పుడో చెప్పారు, ఇజ్రాయెల్ ఎప్పుడో లాస్ట్ నవంబర్ డిసెంబర్లోనే అలీ ఖమీనీని అంతం చేయాలని చెప్పి డిసైడ్ చేశామని చెప్పి అప్పుడే చెప్పారు. అంటే ఈ చర్చలు ఇదంతా కూడా కేవలం డ్రామా అని తేలిపోయింది, రైట్? సో ఒమన్ అక్కడ ఏమైనట్టుగా, ఒమన్ పరువు పోయినట్టే కదా. మా దేశంలో శాంతి చర్చలు జరిగాయంటే దానికి ఏమైనా ఫలితం ఉండాలి కదా. ఇప్పుడు భారతదేశంలో శాంతి చర్చలు జరిగినా కూడా, మనం మధ్యవర్తిత్వం చేసినా కూడా ఫలితం ఇదే ఉంటుంది. దానికి ఒక విలువ ఉండదు. ఎందుకంటే అమెరికా తన బ్యాక్ ఎండ్లో చేసేదంతా చేస్తూనే ఉంటుంది. ఇప్పటికే ట్రిపోలి యుద్ధ నౌకని ఇరాన్ గుండా తీసుకెళ్తోంది, 2200 మంది సైన్యంతో తీసుకెళ్తోంది. దాన్ని మొత్తం బ్లాక్ చేయడానికి, మొత్తం గ్రౌండ్ ఆపరేషన్స్ చేయడానికి సెనేట్ అనుమతి కూడా తీసుకున్నటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఇది కేవలం ఒక పాజ్, ఆలోచించుకోవడానికి ఒక గ్యాప్ తీసుకున్నారు అంతే. ఈ 5 రోజుల గ్యాప్ అనేది కేవలం ఒక వ్యూహాత్మకమైనటువంటి విరామం, అంతకు మించి ఇంకేం లేదు. అమెరికా చేయాలనుకున్నది ఎలాగైనా చేస్తుంది. ఈ మీడియేషను, ఈ చర్చలు, పీస్ టాక్స్, ఇదంతా కూడా డ్రామా. ఒమన్ విషయంలో అదే జరిగింది. ఇప్పుడు బుద్ధున్నవాడు ఎవడైనా సరే, బుద్ధున్న ఏ దేశమైనా కానీ మధ్యవర్తిత్వం చేయడానికి ముందుకు వస్తారా? రాకూడదు. ఎందుకంటే ట్రంప్ ఈజ్ వెరీ వెరీ అన్ప్రెడిక్టబుల్. ఉదయాన్నే ఏం మాట్లాడతాడు, సాయంత్రం ఏం మాట్లాడతాడు, ఆయనకే ఒక క్లారిటీ ఉండదు, రాత్రికి ఇంకోటి మాట్లాడచ్చు. కాబట్టి అలాంటి దేశాన్ని నమ్ముకొని మనం మధ్యవర్తిత్వానికి పోతే మనం అప్రతిష్ట పాలు కాక తప్పదు. జయశంకర్ గారి ఉద్దేశం కూడా అదే. ఇండియా ఈజ్ నాట్ బ్రోకర్, ఇట్ ఈస్ నన్ ఆఫ్ అవర్ బిజినెస్ అని చెప్పారు. తర్వాత పాకిస్తాన్, ఇందాక నేను చెప్పినట్టుగా పాకిస్తాన్కి మీడియేటింగ్ చేసేంత స్థాయి, అర్హత రెండూ లేవు. ఒక స్టేచర్ ఉండాలి. ఇంత పెద్ద కాన్ఫ్లిక్ట్ని సర్ది చెప్పడానికి ఒక స్టేచర్ కూడా కావాలి. ఆ స్టేచర్ పాకిస్తాన్కి లేదు. బికాజ్ ఆ దేశమే అత్యంత హీనమైనటువంటి దశలో ఉన్నది. ఒక టెర్రర్ కంట్రీగా ప్రపంచవ్యాప్తంగా ముద్రపడినటువంటి దేశము, 10ల సంఖ్యలో ఉగ్రవాద సంస్థలు ఉన్నటువంటి దేశము. నువ్వేం మీడియేటింగ్ చేస్తావు, ఎవడికి చెప్తావు, నువ్వు చెప్తే వినేవాడు ఎవడు. కాబట్టి అది అసలు అవుట్ ఆఫ్ క్వశ్చన్, రూల్డ్ అవుట్. అమెరికా కూడా కొట్టి పారేస్తుంది. తర్వాత ఈ శాంతి చర్చలకు ఇజ్రాయెల్ ఏమైనా విలువిస్తుందా? ఇవ్వదు. అమెరికా డొనాల్డ్ ట్రంప్ చేసినటువంటి ప్రకటనకే ఇజ్రాయెల్ స్పందించడం అంటే మాకేం సంబంధం లేదు, 5 రోజుల విరామంతో మేము చేసే యుద్ధం మేము చేస్తూనే ఉంటామని చెప్పి ఇజ్రాయెల్ తన దాడులు తను కొనసాగిస్తూనే ఉంది. ఇంకా అలాంటప్పుడు శాంతి చర్చలు, పీస్ టాక్స్ అనేటువంటి అర్థమే లేదు దానికి. ఇజ్రాయెల్ మనకి మిత్రదేశం. మరి ఇలాంటి సందర్భంలో మనము శాంతి చర్చలకు ఆతిథ్యం ఇవ్వాలా, మధ్యవర్తిత్వం వహించాలా?
మధ్యవర్తిత్వం వహిస్తే ఏమవుతుంది? అప్పుడు ఇజ్రాయెల్ మన పైన కాస్త గుర్రుగా ఉండేటువంటి అవకాశం ఉండవచ్చు. కాబట్టి సైడ్స్ తీసుకోవాల్సినటువంటి ఏదో ఒక వర్గంలో ఉండాల్సినటువంటి అవసరం లేదు. లేని తలనొప్పిని నెత్తి మీదకి తెచ్చిపెట్టుకోవడం అవుతుంది మధ్యవర్తిత్వం చేస్తే. కాబట్టి అది మనకు అవసరం లేదు. అదే జయశంకర్ గారు చెప్పారు. సరే, ప్రతిపక్షాలు ఎందుకు డిమాండ్ చేస్తున్నాయి? ప్రతిపక్షాలకు ఒక పొలిటికల్ ఎజెండా ఉన్నది. ఎందుకంటే ఏదో ఒక సైడ్ తీసుకోవడం ద్వారా అటు అమెరికాకు శత్రువుగా మార్చాలి, లేదా ఇటు ఇరాన్కి శత్రువుగా మార్చాలనేటువంటి ప్రయత్నం ప్రతిపక్షాలు పొలిటికల్గా కేంద్ర ప్రభుత్వాన్ని, బీజేపీని ఇరుకుని పెట్టేటువంటి ప్రయత్నం తప్పితే ఇందులో ఇంకో ఎజెండా ఏమీ కనిపించట్లేదు. గతంలో రాహుల్ గాంధీ గారు కూడా చేసింది అదే కదా. ఎందుకు ట్రంప్ని అబద్ధాల కోరు అని మీరు అనరు? ట్రంప్ భారత్ పైన మరింత కోపాన్ని పెంచుకుంటాడు, మోదీపై మరింత కోపాన్ని పెంచుకుంటాడు. అది కోరుకుంటున్నారా రాహుల్ గాంధీ గారు? ఇప్పుడు కూడా అంతే. ఏదో ఒక సైడ్ తీసుకుంటే ఆ భారత్ని ఏదో ఒకలాగా ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం పైన మనం కత్తి కట్టవచ్చు, విమర్శలు చేయవచ్చు. సరే, ఏం చేసినా విమర్శించేటువంటి పార్టీలకు సమాధానం ఎవరో చెప్పలేరు అనుకోండి. సో ఓవరాల్గా ఏంటంటే జయశంకర్ గారు చెప్పినట్టు మాటల్లో సారాంశం ఏంటంటే, భారత్ ఎదుగుతున్నటువంటి ఫాస్టెస్ట్ డెవలపింగ్ కంట్రీ. మనకి ఒక ఇండిపెండెంట్ ఫారెన్ పాలసీ ఉన్నది. కాబట్టి మనం ఎవరో ఆడినటువంటి ఆటలో మనము ప్లేయర్స్ కాకూడదు, పావులు కాకూడదు. మనమే ఆట ఆడాలి, మనదే అప్పర్ హ్యాండ్ ఉండాలి, మనమే నిర్దేశించాలి మనకేం కావాలి, ఏం వద్దు, ఏం చేయాలి, ఏం చేయకూడదు అనేది మన ప్రభుత్వం, మన దేశం నిర్ణయించాలి. ఇది జయశంకర్ గారు చెప్పినటువంటి మాట. ఒకే దెబ్బతో రెండు పెట్టులు. అటు పాకిస్తాన్కి ఒక దెబ్బ ఒక సమాధానం, ఒక ఇండికేషన్ వెళ్ళింది, ఇటు ప్రతిపక్షాలకు కూడా ఒక ఇండికేషన్ వెళ్ళింది. మరి మీకేమనిపిస్తుంది? జయశంకర్ గారు కామెంట్స్ పట్ల మీ ఒపీనియన్స్ని తప్పకుండా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మరొక వ్యూ పాయింట్లో మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. జై హింద్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.